నారా లోకేష్ పేరు పదే పదే వినబడటం వెనకాల జరుగుతున్న పరిణామం ఏంటి? కార్యకర్తకి తను అధినాయకత్వానికి ఏదన్నా చెబితే రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటాడు. తన నాయకుడికి చెబితే దానికి ఫలితం ఉండాలని కోరుకుంటాడు. అది చంద్రబాబు గారి తొలినాళ్లలో సాధ్యమైంది. ఆ తర్వాత 100 మంది ఆశిస్తే ఒకళ్ళకి సాధ్యమవుతుంది. అది కూడా నాయకుడికి సాధ్యమవుతుంది, కానీ కార్యకర్తకి వర్కౌట్ అవ్వట్ల. అలాగే సాధారణ ప్రజలకి అసలు ప్రభుత్వంతో సంబంధమే లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా ప్రజలకు సంబంధించినటువంటి వాటిని పేపర్లలో టీవీల్లో వార్తలు వచ్చినట్టు స్పందించే యంత్రాంగం ఉండేది. అది ఇప్పుడు ఉండట్లేదు. ఇవన్నిటి సందర్భంలో లోకేష్కి చెప్పుకుంటే పని అవుతుంది అనేటటువంటి నమ్మకం జనంలో బాగా పెరిగింది. కార్యకర్తల్లో నాయకుల్లో కూడా బాగా పెరిగింది. ఇవాళ కూడా గౌతు శిరీష లాంటి వాళ్ళు లోకేష్ నాయకత్వం వహించాలని కోరడం,